అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి 8వ అడుగు 9వ భాగం విందాం. మరి సీరియల్లోకి వెళ్దామా? నీలవేణమ్మకి తన పెద్ద కోడలు శుభ తనకివ్వవలసినంత గౌరవం ఇవ్వట్లేదేమో అన్న అనుమానం ఎక్కువైంది. ఎంతైనా ఆమె భర్తకు పెద్ద జీతం, మంచి హోదా ఉందన్న కారణమే కావచ్చేమో. కానీ వాడు తన కొడుకే కదా, తనని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తోంది? ముగ్గురు తోడికోడళ్ల మనసులో కూడా శుభ పట్ల అదే భావం ఉంది. తమ భర్తలకు నెలకు 40,000 కన్నా ఎక్కువ జీతం రాకపోవటం వల్ల చిన్న చూపు చూస్తోంది అనుకున్నారు. అయినా అనువుగాని చోట అధికులమనరాదు అన్నట్టు ఒక చోట అణకువగా కూర్చుని ఎప్పుడెప్పుడు హైదరాబాదు పోదామా అని చూస్తున్నారు. అందరినీ గమనిస్తూ మౌనంగా కూర్చునున్న నీలవేణమ్మ దగ్గరికి దూరపు బంధువు ఒక ఆమె వచ్చి కూర్చుని తన చీరకున్న జరీ అంచును సవరించుకుంటూ నీలవేణమ్మ కట్టుకున్న చీర ఖరీదుని అంచనా వేస్తోంది. ఆమెను చూడగానే నవ్వుతూ పలకరించింది నీలవేణి. నిన్ను చూసి చాలా రోజులైంది నీలవేణి. రోజులు మారినా నువ్వు మారలేదు. అదే నవ్వు, అదే పలకరింపు, అదే ఆప్యాయత అంది. ఏ ఉందిలే అంతా మిథ్య. వచ్చేటప్పుడు హడావిడిగా వస్తాం, పోయేటప్పుడు హడావిడిగానే పోతాం. ఏది వెంట రాదు. అది తెలియకనే ఈ వ్యత్యాసాలు, ఈ వైషమ్యాలు అంది శుభను గుర్తు చేసుకుంటూ, మాటల్లో బాధని కోపాన్ని మిళితం చేస్తూ. నీలవేణిని అర్థం చేసుకుని ఆమె చేతిని మృదువుగా నిమురుతూ, అలా అని ఉన్నది 10 మందికి పంచి ఉత్త చేతులతో ఉంటావా చెప్పు? ఎంతైనా నీ పెద్ద కొడుకు చాలా ఎదిగాడు నీలవేణి. ఈ ఏరియాలో ఇల్లు కొనటం అంటే మాటలు కాదు. దీన్ని గేటెడ్ కమ్యూనిటీ అంటారు. డబ్బు బాగా ఉన్నవాళ్ళు ఇక్కడ కొంత స్థలాన్ని ముక్కలుగా చేసి అతి విశాలంగా ఇళ్ళు కట్టుకుంటారు. ఇందులో 80 కుటుంబాలు ఉన్నాయి. మా బంధువులు కూడా ఉన్నారు. వీళ్ళకి రక్షణగా ఒకే ఒక గేట్ ఉంటుంది. దీనికి సంబంధించిన సెక్యూరిటీ ఆ గేట్ దగ్గర ఉంటుంది. ఇందులో ఉన్న కుటుంబాలకు సంబంధించిన వ్యక్తుల్ని, కార్లని మాత్రమే లోపలికి రాణిస్తారు అందామె. ఎంతైనా కొడుకు గొప్పతనాన్ని ఇతరులు నోటి వెంట వినాలని ఏ తల్లికైనా ఉంటుంది. ఆసక్తిగా వింటోంది నీలవేణి. ఆమె సడన్గా ముందుకొంగి, నీ పెద్ద కోడలు శుభ వాళ్ళమ్మ నాన్నలకి ఒక్కతే ఆడపిల్లట కదా అంది. అవును, అయితే ఏమిటి అన్నట్టుగా చూసింది నీలవేణి. ఏం లేదులే, నిన్న వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు శోభ వాళ్ళని చూడగానే, నాన్న మీకు ఈ గది నచ్చిందా? మీరు రిటైర్ అయ్యాక ఇక్కడే ఉందరు. ఆ ఉద్దేశంతో ఈ గదికి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను ఏర్పాటు చేయించాను అంది. శుభకి వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా ఇష్టంలా ఉంది అంది నీలవేణమ్మ మొహంలోని మార్పుల్ని గమనిస్తూ. నీలవేణమ్మకి ఆ మాటలు వినగానే అరికాలిలో పుట్టిన ఆవేశం నడినెత్తికెక్కింది. నా కొడుకును నేనెంత కష్టపడి కన్నాను, ఎంత ఇష్టపడి పెంచాను. ఇదంతా వాడి స్వార్జితం. ఈ ఇంట్లో ఉండాలన్నా పోవాలన్నా మాకే సర్వ స్వాతంత్రాలు ఉన్నాయి. వాళ్ళెవరు ఇక్కడ ఉండడానికి? ఏ అధికారంతో, ఏ హక్కుతో, ఏ అర్హతతో ఉంటారు? ఏ చట్టం దీన్ని ఒప్పుకుంటుంది? చివరికి బంధువులు కూడా కూతురింట్లో చివరి దశలో ఉండే తల్లిదండ్రుల్ని ఆవగించుకుంటారు. ఈ సూక్ష్మ రహస్యం శుభకు తెలియదేమో అని నీలవేణమ్మ లోన ఘర్షణ పడుతూ, ఇంత పెద్ద రాయల్ లుక్ ఉండే ఇంట్లో ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు ఉంటే కొడుకుల కన్నా తనేమో బోడి 4 బెడ్రూమ్లు ఉన్న అపార్ట్మెంట్లో ఉండాలా అని కూడా అనుకుంది. నీలవేణమ్మ మౌనంగా ఎందుకుందో అర్థం కాక, నీలవేణి, నీ చిన్న కోడలు నీ అన్న కూతురు అని, నీలాగే గొప్ప అందగత్తి అని విన్నాను. పెళ్ళికి వద్దామంటే నా తోటి కోడలు అన్ని చోట్లకే నువ్వే పోతావా? నీకు పెళ్ళిళ్ళు పేరంటాలు ఎక్కువైపోయి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి రైల్వే వాళ్ళకే ఇస్తున్నావని గొడవ చేసింది. రాలేకపోయాను. ఏది నీ చిన్న కోడలు ఒకసారి చూపించు అంది. వెంటనే స్నేహిత ఇలారా అంటూ అటువైపు వెళ్తున్న స్నేహితను పిలిచింది నీలవేణమ్మ. స్నేహిత వచ్చి నీలవేణమ్మ పక్కన నిలబడింది. స్నేహితను చూడగానే అద్భుతంగా నచ్చినట్టుగా దూరపు బంధువు మొహం విప్పారింది. వెంటనే చేయి పట్టి చనువుగా లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆత్మీయంగా మాట్లాడింది. ఇదిగో నీలవేణి, స్నేహితకు పెళ్ళయి 2 ఏళ్ళు దాటుతోంది. ఇంకా పిల్లలు లేరు. ఇది పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడటం కాదని తెలిసిపోతోంది. ఇలాంటివి పిల్లలకేం తెలుస్తాయి? నువ్వు చూసుకోవద్దా? మౌనంగా ఉంటే ఎలాగా? పక్కన తోడికోడళ్ళు పిల్లలు గంటూ ఆనందంగా ఉన్నారు. తనకు మాత్రం పిల్లలు కావాలని ఉండదా? ఇలా అంటున్నానని ఏం అనుకోవద్దు. రాను రాను పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతున్నాయట. పెద్దదానిగా పెద్ద మనసుతో ఆలోచించు. పిల్లలు చాలా అవసరం అందామె. నీలవేణి మొహం పాలిపోవటం స్నేహిత చూడలేకపోయింది. ఏమిటి ఇలా మాట్లాడుతోంది? మనుషులు ఒకరినొకరం పలకరించుకోవటం, కలుసుకోవటం, మనసుల్ని పంచుకోవటం, స్వచ్ఛంగా నవ్వుకోవటం మంచిదే. కానీ
ఇలా ఏమాత్రం అవకాశం దొరికినా ఇదిగో నీలో ఈ లోపం ఉంది అన్నట్టు ఎత్తి పొడుపు మాటలు మాట్లాడి మనసును ఛిద్రం చేస్తారు ఎందుకో. ఇలా నలుగురు చేరిన చోట వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి నగర జీవితం ఎంత పేలవంగా మారిందో, సహజంగా ఎలా జీవించలేకపోతున్నారో మాట్లాడుకోవచ్చు కదా. టీవీలను, సెల్ ఫోన్లను, కంప్యూటర్లను ప్రేమించడం పక్కన పెట్టి పచ్చని చెట్లను, మెరిసే నక్షత్రాలను, కురిసే వెన్నెలను, నులివెచ్చని సూర్యోదయాన్ని ప్రేమించి మనస్సును ఆహ్లాదంగా ఉంచుకోమని చెప్పచ్చు కదా. చెరువుల్ని, అడవుల్ని, నీటి వనరుల్ని ప్రాణంగా చూసుకుంటూ ప్రకృతిని ఆరాధించడం నేర్చుకుంటే ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రోత్సహించవచ్చు కదా. అయినా నాకు పిల్లలు పుట్టకుంటే ఈవిడికేమిటి అని స్నేహిత మనసులో అనుకుంటూ ఉంటే, స్నేహితకు పిల్లలు పుట్టకుంటే మనకేం కాదు, తనకే జీవితం చివరి దశలో నా అనేవాళ్ళు ఉండరు. అన్నీ ఉండి పిల్లలు లేకపోవటం బాధాకరం కదా అందామె. నీలవేణి నోరు విప్పి వాళ్ళకేం వయసుందని బాధపడాలి, అయినా అప్పుడే ఎందుకు పిల్లలు, వాళ్ళను కూడా కాస్త సంతోషంగా ఉండని అంది. ఆమె ఒకసారి నీలవేణి మొహంలోకి చూసి నిట్టూర్చి అక్కడి నుంచి లేచి వెళ్ళింది. నీలవేణి వెంటనే స్నేహిత వైపు చూసి, చూసావుగా నీకు పిల్లలు లేరని ఆవిడ నాకెంత క్లాస్ బీకిందో, ప్రతి ఒక్కరూ నీ చిన్న కోడలికి ఏమైనా విశేషమా అని అడుగుతూ ఉంటే నా మనసు ఎంత చిన్నబుచ్చుకుంటుందో తెలుసా నీకు. ఆవిడ ముందు అలా అన్నానే కానీ నీకు పిల్లలు లేకపోవటం నాకు మాత్రం బాధగా లేదా, ఎన్ని రోజులు ఇలా అంది. దూరపు బంధువు మాటల కన్నా అత్తగారి మాటలే స్నేహితుని ఎక్కువగా క్షోభ పెట్టాయి, కళ్ళల్లో నీళ్లు వచ్చేలా చేశాయి. అవి కనిపించకుండా పక్కకెళ్ళింది స్నేహిత. ఇక అంతలో నీలవేణమ్మను వెతుక్కుంటూ ఆమె భర్త రాజేంద్ర ప్రసాద్ వచ్చాడు. ఆయన మొహం అదోలా ఉంది. ఆయన చూడగానే ఏమిటండి అలా ఉన్నారు అంది ఆందోళనగా నీలవేణమ్మ. మన పెద్ద కొడుకు లోకేష్ తన పై అధికారికి వాళ్ళ మామగారిని పరిచయం చేసి నన్ను చేయలేదు, నలుగురిలో నాకెంత అవమానం ఇది అన్నాడు. దేన్ని తట్టుకోలేరు మీరు, ఇది అవమానం కాదు, మీ అవసరం లేదు వాడికి. చూడండి, స్కూల్లోనో కాలేజీలోనో చదువుతున్నప్పుడు తండ్రిని పరిచయం చేసే కొంతమంది కొడుకులు ఒక స్టేజ్కి రాగానే తండ్రి పట్ల అంత ఉత్సాహం చూపరు. తండ్రి గురించి ఆలోచించాలన్నా మాట్లాడాలన్నా టైం వేస్ట్ అనుకుంటారు. అయినా మీరు లోకేష్ తండ్రిని అక్కడ చాలామందికి తెలియదులేండి. అది అలా పక్కన పెట్టి ఇది వినండి. ఇక ముందు ఈ ఇంట్లో ఆ గ్రే కలర్ రూమ్లో ఉండబోయేది ఎవరో తెలుసా అని అంతకుముందు దూరబంధువు చెప్పిన మాటల్ని తన భర్తతో చెప్పబోతూ ఉండగా పక్క నుంచి తన వియ్యంకుల మాటలు వినిపించాయి. అవి వింటూ మాట్లాడటం మానేసింది నీలవేణి. ఏమండి, అల్లుడు గారు వాళ్ళ పై అధికారికి మిమ్మల్ని పరిచయం చేసినప్పటి నుంచి మీ మొహం వెలిగిపోతుంది. అంతేకాదు మన అమ్మాయి మనం రాగానే మనల్ని ఆ గదిలో ఉండమందని తెగ మురిసిపోతున్నారు. నా అభిప్రాయం కూడా చెప్తాను వినండి. అమ్మాయి మనదైనంత మాత్రాన అల్లుడు మనవాడు కాదు. మనం మన ఇంట్లోనే చావాలి. ఇక్కడికి వద్దామంటే నేను రాను. మన గురించి లోకం కానీ అల్లుడు గారి తరపు బంధువులు కానీ నీచంగా అనుకోవటం నేను తట్టుకోలేను. ఇంత బతికి అల్లుడింట్లో చచ్చారంటారే, కానీ ఈ అల్లుడిని కొనుక్కోవటం కోసం ఒకప్పుడు మనం అమ్మిన ఆస్తుల్ని, చేసిన అప్పుల్ని ఎవరూ చూడరు అంది. ఆమెకు కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తోంది. ఆమె అంతగా బాధపడుతూ ఉంటే ఆ ఫంక్షన్లో ఎవరో ఏదో అనుంటారని ఆమె భర్త గ్రహించి ఓదార్పుగా చూస్తూ, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే మనలాగే చాలామంది ఆస్తులు నమ్మి అప్పుల్ని చేయటం సహజంగా జరిగేదే. అది పైకి చెప్పుకున్నా ఆగేది కాదు. కానీ ఒక తల్లిగా నీ కూతురుపై నీకు ఆశలు ఉంటాయి. ఆమె దగ్గరికి రావాలని, చూడాలని, ఉండాలని, వీటిని ఖండించాలని చూడటం మానవత్వం కాదు అని ఇంకా ఏదో అనబోతూ ఉంటే ఆయన నోటి మీద చేయిబెట్టి ఆపుతూ, ఆశలు, హక్కులు మగపిల్లల్ని కన్న తల్లులకే ఉంటాయి. అలా అని పిల్లల్ని కనేటప్పుడు ఎక్కువ నొప్పులు మగపిల్లాడి తల్లి పడిందని కాదు, అది అంతే. ఏదేమైనా మనం గద్వాలు వదిలి చచ్చిన బెంగుళూరు రావద్దు. గద్వాలు వదిలి చచ్చిన బెంగుళూరు రావద్దు అంది ఖచ్చితంగా. ఆ మాటలు నీలవేణమ్మ మనసుపై రోకటి దెబ్బల్లా పనిచేశాయి. తను మనసులో అనుకున్న మాటలు పైకి అని ఆమెను ఎవరో బాధించి ఉంటారని అర్థం చేసుకుని వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, వదిన, పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఏదో విధంగా మనల్ని గాయపరుస్తూనే ఉంటారు, కానీ కడుపు తీపిని మర్చిపోయి అంతగా మనల్ని మనం గాయపరచుకోవద్దు అంది నీలవేణి. ఆమె మౌనంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ మనసులో ఉన్న బాధ ఒక్కసారి చేత్తో తీసేస్తే పోయేది కాదన్నట్టు ఆయన ఆలోచనలో ఆయన ఉన్నారు. స్నేహిత మాత్రం తన వయసున్న ఆడవాళ్ళ దగ్గర కూర్చుని పిల్లలు పుట్టాలంటే ఎలాంటి ప్రక్రియల్ని పాటించాలి అన్న దాని గురించి చాలా సున్నితంగా అడిగి తెలుసుకుంటోంది. హేమేంద్ర రాజమౌళి మందుల షాపులో చేరి ఆయన చేత మెత్తగా తిట్లు తింటూనే మందుల పేర్లు, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు చదవటం నేర్చుకున్నాడు.
మందులు అమ్మటంలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా తన దిశను మార్చుకుంటూ నలుగురితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలన్నది గ్రహించాడు. 10 మంది మధ్యన రాణించాలన్నా, మంచి పేరు తెచ్చుకోవాలన్నా రాత్రికి రాత్రి వచ్చేది కాదు అని తెలుసుకున్నాడు. ఏది రావాలన్నా, ఏది చేయాలన్నా ముందుగా తనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలనుకున్నాడు. హేమేంద్ర కాకుండా ఆ షాపులో ఇంకో కుర్రాడు కూడా ఉన్నాడు. హేమేంద్ర వచ్చాక కుర్రాడితో అవసరం అంతగా లేకపోయినా ఉంటాళ్లే తన మనిషిలా అని రాజమౌళి ఆ కుర్రాడిని షాపులోంచి తీసేయలేదు. హేమేంద్రకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా హాస్పిటల్లోకి వచ్చేపోయే పేషెంట్లని, వాళ్ళ తాలూకా బంధువులని గమనిస్తూ ఉంటాడు. రిప్రజెంటేటివ్లని, వాళ్ళు వేసుకునే డ్రెస్సులని, వాళ్ళు మాట్లాడే విధానాన్ని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. ఒక్కోసారి అతనికి కూడా రిప్రజెంటేటివ్ వేసుకునే డ్రెస్సులు లాంటివి తీసుకోవాలని ఆశ కలుగుతుంది. మరుక్షణమే మొహం మీద నీళ్లు జల్లినట్టే కేవలం ఒంటి మీద బట్టల కోసం తండ్రికుండే ఎకరం పొలం అమ్మమనటమో, తాకట్టు మెట్టమనటమో కుదరదు కదా. ఎందుకంటే తన తండ్రి మొన్ననే చెప్పి వెళ్ళాడు, ఇక ముందు నువ్వు రాజమౌళి సార్ ఇచ్చే డబ్బులతోనే నీ అవసరాలు తీర్చుకో అని. ఇంతకుముందులా కూడా ఇంకా తండ్రి మీద ఆధారపడటం అతనికే నచ్చటం లేదు. పేషెంట్ మందుల సిటీ పట్టుకుని రాగానే మన లోకంలోకి వచ్చాడు హేమేంద్ర. ఆ పేషెంట్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్లోని మందులు పేరు సరిగా అర్థం కాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తన సందేహాన్ని తీర్చుకుని వచ్చాడు. ఆ తర్వాత ఒక రిపోర్ట్ తాలూకా డౌటు ఏదో ఉంటే ల్యాబ్లోకి వెళ్ళి అడిగి తెలుసుకున్నాడు. ఓపీలో కూర్చుని టీవీ చూస్తున్న ఒక ఆమె ల్యాబ్లోంచి బయటకు వస్తున్న హేమేంద్రను చూడగానే లేచింది. నువ్వు శేఖరయ్య కొడుకువు కదూ, ఒకప్పుడు తాడి చెట్ల చుట్టూ తిరుగుతూ ఎండిన పెంకులా ఎలా ఉండేవాడివి, ఇప్పుడు నీళ్లు పోసిన మొక్కలాగా చక్కగా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంది ఆశ్చర్యపోయి చూస్తూ. ఆమె అలా అడగడం ఆత్మీయంగా ఉన్నా తను లోగడ తాడి చెట్లు ఎక్కడం ఎవరూ వినకూడదన్నట్టుగా కంగారుగా ఇక్కడే ఈ మెడికల్ షాప్లో అన్నాడు హేమేంద్ర మెడికల్ షాప్ వైపు చూపిస్తూ. పోన్లే జాగ్రత్తగా చేసుకో, ఏ పని లేకుంటే ఏముంది దరిద్రం తప్ప, కాలక్షేపం చేస్తూ వృధాగా కూర్చున్నా కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇదిగో నాలాగా ఈ నొప్పులు తగ్గించుకోవాలని హాస్పిటల్ చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాను, తగ్గట్లేదు. సర్లే నా బాధ పక్కన పెట్టు, నువ్వు ఆ చేసే పని ఏదో నేర్పుగా నైపుణ్యంగా చేసుకో అంది తల ఊపాడు హేమేంద్ర. పక్కనున్న ఆమె అదే పనిగా మూలుగుతుంటే అటు చూశారు ఇద్దరు. రోగపీడితులైన ఆమె తన బాధను అర్థం చేసుకోమన్నట్టుగా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ, నా దగ్గర డబ్బులు ఉన్నన్ని రోజులు నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు నన్ను ఒక మాయలో పడేసినట్టు నా చుట్టూ ఉండేవాళ్ళు. ఇప్పుడేమో ఒక్కరు రావటం లేదు. నాకు ఇప్పుడు డబ్బులు అవసరమని వాళ్ళకి తెలుసు. నాకు వచ్చిన రోగం అలాంటిది. ఈ రోగానికి మంచి మందులు కావాలట, ఆపరేషన్ కూడా చేయాలట. ఏం చేయను, నాకు ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. ఉత్త చేతులతో డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ మాత్రం ఏం చేస్తాడు అంది. ఆమెలో ఉన్న వ్యాధి కన్నా నిస్సహాయత ఆమెను ముందు చంపేలా ఉంది. చుట్టూ వింటున్న వాళ్ళంతా టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకుల్లా చూస్తున్నారు. హేమేంద్రకు మాత్రం ఆమెను చూస్తుంటే ఇన్ని రోజులు ఆమె తన దగ్గర ఉన్న డబ్బుని అపాత్రదానం చేసిందేమో అనిపించింది. ఏ అవసరం ఎప్పుడొస్తుందో, ఏ వ్యాధి ఎప్పుడొస్తుందో తెలియక అనుబంధాల పేరుతో తనకి తనే అన్యాయం చేసుకుందేమో అనిపించింది. అలాంటి వాళ్లను ప్రస్తుతం ఒక డబ్బు తప్ప ఏ అనుబంధం కాపాడలేదు. మనిషికి జీవితంలో డబ్బు ఇంత అవసరమా అన్నదానికి ప్రత్యక్ష సాక్షిలా ఉంది ఆమె. హేమేంద్ర ఆమెనే జాలిగా చూస్తుంటే, హేమేంద్ర సందర్భం జాలిపడేదే అయినా నిజానికి ఆమెను క్షమించకూడదు. మోసం చేసేవాడికన్నా మోసపోయేవాడిదే తప్పు. ఇన్ని రోజులు తన దగ్గరే డబ్బున్నట్టు, తన వాళ్ళందరూ దరిద్రులైనట్టు, అది 10 మందికి తెలియాలన్నట్టు ఎంతో పదిలంగా కాపాడుకోవాల్సిన డబ్బును చిల్లర పైసలు పంచినట్టు పంచింది. తన వాళ్ళందరినీ సోమరిపోతుల్ని చేసింది. తను హాస్పిటల్ పాలైంది. కొన్ని చోట్ల అనుబంధాల పేరుతో జరిగే దోపిడీలో ఇదొకటి. వాళ్ళేమో అక్కడ హాయిగా ఉన్నారు, ఆమె ఇక్కడే ఏడుస్తోంది అంది ఉన్నది ఉన్నట్టు చెప్పటం నా తత్వం అన్నట్టుగా చూస్తూ. అంతలో పక్క ఆవిడ కల్పించుకుని పాండవులకు సూది మోపినంత స్థలం కూడా ఇవ్వకుండా దుర్మార్గంతో వ్యవహరించి రారాజుగా వెలిగాడు దుర్యోధనుడు. అది ఎంతసేపు ద్రౌపదికి తొడ చూపించి ఆ తొడలను విరగ్గొట్టించుకుని మృత్యు అయ్యేంతవరకే కదా. వేదాలు కూడా అదే చెప్పాయి, మంచి చెడు వల్లనే కర్మలు వస్తాయని. దాన్ని బట్టి చూస్తే ఆమె చేసిన మంచి కానీ దానం కానీ ఆమెను ఎప్పటికైనా కాపాడతాయి. భయపడాల్సిన పనే లేదు అంది ధర్మసూక్ష్మం అని చెప్తున్నట్టు. ఆమెను చూస్తుంటే రోజు గుడికి వెళ్ళే దైవభక్తురాల్లా ఉంది. గుళ్ళో వెలిగే కర్పూరం వాసనే వస్తోంది ఆమె దగ్గర. పంటి నొప్పుతో బాధపడుతున్నట్టుంది. చెంప బాగా వాచింది. చెంపను పట్టుకునే మాట్లాడుతోంది. అవునా, గాలిలో వెలిగే దీపం కూడా చేతులు అడ్డంగా పెడితేనే వెలుగుతుందనుకున్నా ఇన్ని రోజులు. పిచ్చిదాన్ని.
చేతులు లేకుండా కూడా వెలుగుతుందా? అంటే లోగడ చేసిన దాన ధర్మాలు బ్యాంకు బ్యాలెన్సుల్లాగా మందుల షాపులో ప్యాకేజీలై రారమ్మని పిలుస్తాయా రోగం వచ్చినప్పుడు? అంది వ్యంగ్యంగా హేమేంద్రకు తెలిసిన ఆవిడ. అంతలో మెడికల్ రిప్రజెంటేటివ్ ఈశ్వర్ కనిపించడంతో అటువైపు వెళ్ళాడు హేమేంద్ర. మనుషులంతా ఒకే విధంగా ఉండకుండా పర్వతాలను, పర్వత శిఖరాలను, బోడి పర్వతాలను గుర్తు చేసినట్టు ఈశ్వర్ హేమేంద్ర కళ్ళకి ఎప్పుడు చూసినా మేరు పర్వతంలా మెడికల్ బ్యాగ్ పట్టుకుని అందంగా కనిపిస్తాడు. ఎందుకో తెలియదు కానీ ఈశ్వర్ అంటే ఇష్టాన్ని, గౌరవాన్ని పెంచుకున్నాడు హేమేంద్ర. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తనని ఇష్టపడే వాళ్ళని, గౌరవించే వాళ్ళని తప్పకుండా గుర్తిస్తాడు. ఓ కంట కనిపెట్టుంటాడు. నన్ను అభిమానించే వాళ్ళెప్పుడూ కూడా నా వాళ్లే అనుకుంటాడు. ఎప్పుడు అవకాశం దొరికినా ఆ భావాన్ని బయట పెడుతూ ఉంటాడు. ఈశ్వర్ అదే స్థితిలో ఉన్నాడు. హేమేంద్రను పలకరించి మాట్లాడుతున్నాడు. ఒక ఆవిడ బయట నుంచి గబగబా లోపలికి వచ్చి హేమేంద్రను పట్టుకుని, చూడండి బాబు, ఇదేం అన్యాయమో. ఈ మందుల షాపులో నిన్ననే ఈ మందులు కొన్నాను మా వాడి కోసం. ఈ మందులు వేసుకుని మావాడు ఊరెళ్తుంటే వర్ధనపేట దగ్గరికి వెళ్ళగానే బస్సులో కళ్ళు తిరిగి పడిపోయాడు. చేతుల మీద వేసుకుని వచ్చారు. ఇప్పుడు ఏం చేయను అంది ఏడుస్తూ. ఏం జరిగిందో హేమేంద్రతో పాటు ఈశ్వర్ కూడా గ్రహించాడు. ఇక హేమేంద్ర ఆమెకు ధైర్యం చెప్తూ, చూడమ్మా, నువ్వేం కంగారు పడకు, మీ అబ్బాయికి ఏం కాదు. ఆ మందును ఆహారం తీసుకోకుండా వేసుకున్నందువల్ల అలా జరిగింది. ఇది తప్పకుండా తిన్నాకనే వేసుకోవాలి అన్నాడు. మరి ఆ మొక్క ముందే చెప్పచ్చు కదా. ఏడి మీ షాపులో ఉండే ఆ పిల్లాని బిలు, నిన్న వాడే ఇచ్చాడు. 4 దులుపుతాను. ఇంకెప్పుడు ఎవరికీ ఇలా ఇవ్వకుండా. ప్రాణాలతో ఆడుకునేలా ఉన్నారే అంది పెద్ద గొంతుతో. మిగతా వాళ్ళు టీవీ చూడటం మానేసి ఆమెనే చూస్తున్నారు. ఇదేదో పెద్దదయ్యేటట్టుందని హేమేంద్రకి అర్థమై, వాడెప్పుడు షాపులో లేడు, వచ్చాక నేను చెప్తానంటూ ఆమెకు నచ్చజెప్పి కళ్ళు తిరిగిన అబ్బాయికి సపర్యలు చేశాడు. ఆమెకి ఇప్పుడు దేవుడయ్యాడు హేమేంద్ర. ఆ తల్లిలోని ఆనందం హేమేంద్రం కదిలించింది. ఆ చిన్న పనికే ఆమె తన పట్ల చూపుతున్న కృతజ్ఞతకి, ఆరాధనకి గర్వంగా ఫీల్ అయ్యాడు. ఇదంతా ఈశ్వర్ గమనిస్తున్నాడు. ఆ వాతావరణంలో ప్రస్తుతం హేమేంద్ర తెలుసుకున్నది ఒక్కటే, డబ్బు, సేవ ఇవి రెండూ ఉంటే చాలు. సరైన టైంకి అన్నీ సరిగ్గా జరుగుతాయి. ఇప్పుడు తనకు రాజమౌళి ఇచ్చే జీతం తప్ప అదనంగా ₹1 కూడా రాదు. కానీ తాను డబ్బు సంపాదించాలి. అది ఎలా అన్నదే ఆలోచన. ప్రయత్నాలు ఎప్పుడూ ప్రయోజనాలని అంటుకట్టుకునే పడతాయి. ప్రతి ప్రయత్నం వెనక ఒక ఆలోచన ఉంటుంది. అడుగు వెంట అడుగు పట్టడానికి కూడా ఒక ఆలోచన పునాదే. అది ఎటువంటి ఆలోచన అన్నది ముందుకు తెలియదు, ఫలితాలే సమాధానాలు అవుతాయి. నర్సు పిలవగానే మెడికల్ రిప్రజెంటేటివ్ ఈశ్వర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. హేమేంద్ర మెడికల్ షాప్లోకి వెళ్ళాడు. ఇక బయట మంచు కురుస్తోంది. చలిగాలి గజగజ వణికిస్తోంది. ఆ ఇంట్లో అందరూ వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటే స్నేహిత షవర్ తిప్పి చన్నీటి స్నానం చేస్తోంది. శరీరం జిల్లుమంటుంటే మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు తల్లి అన్న మాటలు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. తల్లి హృదయం మీద ఎవరైనా పరిశోధన జరిపితే అందులో ప్రతి వాక్యం చాలా ప్రేమపూరితంగా, అపురూపంగా, గాఢంగా ప్రతి గుండెను స్పృశిస్తుందేమో. ఒక తల్లి మాత్రమే పిల్లల్ని ఎందుకు అంతగా ప్రేమిస్తుంది? స్వార్థం లేకుండా, కల్తీ లేకుండా, ఏమాత్రం ధనాపేక్ష లేకుండా ప్రేమిస్తే నాకేమొస్తుంది అన్న ప్రశ్న లేకుండా, భవిష్యత్తులో వీళ్ళు నాకేమిస్తారు అన్న ఆలోచన లేకుండా ఎందుకు ఇలా అణువణువు ప్రేమతో నింపుకుని అమృతం దొరికినా మొత్తం పిల్లలకే తాపుకోవాలని చూస్తుంది? పిల్లలే జీవితంలా, పిల్లలే ప్రపంచంలా ఉంటుంది. అమ్మతనం అంత గొప్పదా? అమ్మతనమే ఆడతనానికి తలమానికమా? అందుకేనేమో ఒకసారి తన తల్లి గోమతమ్మతో, అత్తయ్య, నా కూతురికి తిండి పెట్టలేదనో, సౌకర్యవంతమైన జీవితానికి దాన్ని దూరం చేస్తున్నారనో నేను అంటం లేదు. దానికి పిల్లలు లేరని పూజల పేరుతో, వ్రతాల వంకతో కటిక నేల మీద పడుకోబెడుతోంది నీ కూతురు. కారిచ్చి, డ్రైవర్నిచ్చి రోజుకో గుడి తిరిగి రమ్మంటోంది. ఏ పుట్ట కనిపిస్తే ఆ పుట్టలో పాలు పోపిస్తోంది. ఆ పుట్ట దగ్గర ఉండే చెట్టుకి చీర కొంగు చింపి ఉయ్యాల కట్టిస్తోంది. కనిపించిన ప్రతి రాయికి మొక్కిస్తోంది. మొన్న వాళ్ళ మామగారు ఊరు తీసుకెళ్ళి అక్కడ ఒక బొడ్రాయి ఉంటే దానికి పసుపు పూయించి, బొట్లు పెట్టించి, కొబ్బరికాయ కొట్టించి పిల్లల్ని పుట్టించమని కోరుకోమని చెప్పిందట. ప్రతిరోజు ఇలా ఉపవాసాలంటూ గుళ్ళో ప్రసాదాలు తింటూ నా కూతురు ఎన్ని రోజులు బ్రతకగలదో చెప్పండి. దానికి పిల్లలు పుట్టాలని మనకు మాత్రం లేదా అంది. కోడలి మాటల్ని తేలిగ్గా తీసుకుని ఒక నవ్వు నవ్వి ఊరుకుంది గోమతమ్మ. మీరింత మౌనంగా ఉండి ఎలా నవ్వగలుగుతున్నారో ఏమో అత్తయ్య. దాని వయసు వాళ్ళంతా పై చదువులు చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదేమో అక్కడ అంటూ ఏదో అనబోతుంటే మధ్యలో గోమతమ్మ అందుకుని, అదక్కడ గుళ్ళు తిరిగి పుట్టలకి, చెట్లకి, రాళ్ళకి మొక్కుతోంది. దేనికోసం? ఉద్యోగం దొరకాలనో, పెళ్ళి కావాలనో కాదుగా, పిల్లల కోసం. తప్పేమిటి?
ఏదైనా ఒకటి కావాలనుకున్నప్పుడు ఎంతమంది అలా మొక్కుకోవటం లేదు? వాళ్ళంతా పిచ్చోళ్ళ. ఎప్పుడైనా జవాబు కోసమే ప్రశ్న పుడుతుంది, పరిష్కారం కోసమే సమస్య మొదలవుతుంది, ఫలితాల కోసమే పని ఉంటుంది. నువ్వేమి ఇదవ్వకు, అది వాళ్ళింటి సమస్య. వాళ్ళ వంశ వృక్ష వృద్ధిని వాళ్ళు చూసుకుంటారు. ఒకప్పుడు నీకు పిల్లలు లేకుంటే నేను కూడా అలాగే చేసేదాన్ని. ఎవరి తాపత్రయం వాళ్ళకుంటుంది. అదే రేపు ఏ దేవుడు కరుణించో దానికి పిల్లలు పుడితే అందరికన్నా సంతోషించేది నీ కూతురే, నా కూతురు కాదు అంది. విజయలక్ష్మికి కావాల్సింది తన కూతురు సంతోషమే కాబట్టి ఇంకేం మాట్లాడలేదు. స్నేహిత స్నానం పూర్తి కాగానే అంతటితో తల్లి మాటలు గుర్తు చేసుకోవటం ఆపేసింది. పట్టుచీర కట్టుకుని పూలు పెట్టుకుని గుమ్మం ముందు ముగ్గు పెట్టి ప్రత్యేకమైన కళతో వెలిగిపోతూ దేవుని గదిలో కూర్చుని అత్తగారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటోంది స్నేహిత. మరి ఈ బాగా ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.